ఆ 30 వెండి నాణాలు తీసుకొని ఎవరిచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, ఈ డబ్బు మాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు సార్ అన్నప్పుడు, మాకు అక్కర్లేదు, అది పాపిష్టి సొమ్ము, రక్తం అంటుకున్న సొమ్ము, అదే మాకు అక్కర్లేదు అన్నప్పుడు తన సొంత జ్ఞానాన్ని వాడాడు. దేవుని సంగమా, ఈరోజు ఈ ప్రోగ్రాం చూసిన ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు ఏ పరిస్థితిలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో ఉండి ఈ ప్రోగ్రాం చూస్తున్నావో, యూట్యూబ్లో చూస్తున్నావో, ఫేస్బుక్లో చూస్తున్నావో, ఒక టీవీ ప్రోగ్రాంలో చూస్తున్నావో, ఒక మాట నన్ను చెప్పనివ్వండి, కనీసం ఇప్పటికైనా యేసుని జ్ఞాపకం చేసుకో. నువ్వు యేసుని జ్ఞాపకం చేసుకుంటే నీ జీవిత విధానము ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండగా కూడా ఆయన నీ జీవితాన్ని లేవనెత్తగలిగాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ 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 పరుచుకున్నాం.